నేనండి మీ కొండదర్రాజు ఎలాగొన్నారు, బాగున్నారా? ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. మొన్న వీడియో అన్నది పెట్టాం కదండి, ఈ బండి అన్నది మా బావగారి కోసం తీసుకున్నాను. నేను వీడియో పెట్టాను కదా, మా బావగారు అయితే వైజాగ్ నుంచి రాత్రి వచ్చారండి. ఉదయం 6 గంటలకు వెళ్ళి బావ మరి ఇలా వీడియో చేశాను, నువ్వు కనిపించాలంటే నువ్వు కనిపించాలి బావ అని చెప్పానండి. చెప్పిన వెంటనే నేను ఎందుకురా బాబు, నువ్వు ఉన్నా కదా, నువ్వు మంచిగా పాపులర్ అయ్యాక మళ్ళీ నేను ఎందుకని అన్నారు. అన్నట్లు లేదు బాబు, చాలామంది ఏంటంటే మన వ్యూవర్స్ ఏంటంటే మీ బావగారిని చూపించచ్చు కదా రాజు, ఏంటంటే ఎప్పుడు చూసినా నువ్వే కనబడుతున్నావు, అసలు మీ బావగారు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తాన్ని మీ బావగారి గురించి మంచి ఎవరైనా ఇవ్వచ్చు కదని చాలామంది అన్నారండి. నేను కూడా అది అన్నానండి, బావ ఒకసారి కనిపించవచ్చు కదని చాలాసార్లు అన్నాను. అన్న తర్వాత నేను ఎందుకు లేని చాలాసార్లు అన్నారండి. ఏదేమైనా ఈ రోజైతే మనం మా బావగారితో అన్నది మాట్లాడదాం. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా బావగారు అన్నది పిలుద్దామండి. ఎందుకంటే అసలు అక్కడే తీద్దాం, మంచి లొకేషన్లోనే. కాకపోతే ఎండ అన్నది చాలా ఎక్కువ ఉందండి. మా బావగారికి అన్నది చెమట మాత్రం తెక్కారిపోతున్నాయి. మా ప్రాంతంలో ఏంటంటే ఒక్కోసారి వర్షాలు ఎక్కువ పడిపోతాయి, ఒక్కోసారి ఎండ అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా బావగారు అన్నది పిలుద్దాం. బావా వెల్కమ్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ బావా. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. కొండదర్రాజు వెనకాల ఎవరున్నారు అని అంటారు, ఎవరు లేరండి, నేనే. నా పేరు కరుణ్ కుమార్, అందరూ కుమార్ అని పిలుస్తారు. అలాగే లేదంటే కొంతమంది జీకే అంటారు, అంటే మా ఇంటి పేరు గుడివాడ, కరుణ్ కుమార్. మా ఫ్రెండ్స్ అయితే కుమార్ అంటారు, కొంతమంది కరుణ్ అంటారు, కరుణ్ కుమార్. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే ఈరోజు అయితే మాత్రం నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఎప్పుడూ చేయలేదు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాను. మరి కొండదర్రాజు ఈరోజు ఎలాగైనా సరే మన వ్యూవర్స్కి కనపడాలన్నాడు, మొత్తానికి సాధించాడు. ముందు కొండదర్రాజుని అయితే నేను చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే చాలా కష్టజీవి, చాలా కష్టపడతాడు, వెల్ టాలెంటెడ్. ఎందుకంటే తనకున్న టాలెంట్ని నేను మీకు పరిచయం చేశాను తప్ప నేను సొంతంగా ఏమీ తయారు చేయలేదండి. అతను రోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీకు ఇంట్రడ్యూస్ చేసాం వీడియోస్ తోటి. మరి ఈరోజు ఇంత సెలబ్రేషన్ చేస్తున్నాడని నాకు నిన్నంతా బతిలాడాడు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వీడియోలోకి అసలు రాకూడదు అనుకున్నాను. 1 మిలియన్ అయిన తర్వాత ఏదైనా సెలబ్రేషన్ చేసి అప్పుడు మీ ముందుకు రావాలనుకున్నాను. నేనేది పెద్ద సెలబ్రిటీని కాదు, అలాగని మాది పెద్ద యూట్యూబ్ కూడా కాదండి. ఏదో నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి ఇది. నిజంగా ఏదో సరదాగా అలాగా టైంపాస్కి ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది. అది మీరు వైరల్ చేసి కొంతమంది కామెంట్ చేశారు, ఇంకా మంచి మంచి వీడియోస్ అందించండి అని. అలాగే ఎక్కువగా నాకంటే కొండదర్రాజునే ఎక్కువ అభిమానిస్తారండి. అయినా సరే బావా నువ్వు ఏదో రకంగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా, రావచ్చు కదా, ఎక్కువ బెత్తనడితే బాగోదేమో అని అన్నారు. అయితే ఈరోజు రావటం అనేది నాకు కూడా కొద్దిగా సంతోషమేనండి. అంటే బండి ఇచ్చాడని వచ్చాడు అనుకున్నారేమో, అలా కాదు. ఈ సెలబ్రేషన్ అనేది మీరు ఇచ్చిన సంతోషమేనండి. ఇదంతా కూడా ఈరోజు మేము ఏమేమి కలిగి ఉన్నామో, ఏమేమి కొనుక్కున్నామో అవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా సంపాదించినాయండి. అవన్నీ ఒకరోజు మీకు పరిచయం చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు కొండదర్రాజు ఛానల్ కూడా లేదు, అలాగే కొండదర్రాజు లేడు, నేను కూడా లేనండి. మేము వెనకాల ఉండి ఎన్నో వర్క్స్ ఉంటాయి కాబట్టి మరి ఆ వర్క్లన్నీ చేసుకోవడానికి ఎన్నో గ్యాడ్జెట్స్ కొనాల్సి వస్తుంది. వాటి వర్క్ చేయడం ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఇన్ని రోజులు రాలేదు. ఏదేమైనా సరే మీ ముందు ఈరోజు రావడం చాలా సంతోషం. మా వాడు చూస్తే అన్నీ కూడా రెడీ చేసాడు, మంచి బండి కూడా కొన్నాడు. నేను వీడియో చూశాను. అడ్వాన్స్గా చాలామంది నాకు బర్త్డే విషెస్ తెలియజేశారు. వారందరికీ కూడా మరొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీ అందరికీ కూడా. అయితే రాజు ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే మనం కేక్ కటింగ్ చేద్దాం బా. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. ఫస్ట్ నీ చేతులతో కట్ చేయి. హ్యాపీ బర్త్డే బాబా. అలాగే థ్యాంక్ యూ. కేక్ కట్ చేద్దామండి. ఫస్ట్ టైం ఎప్పుడో చిన్నప్పుడు కేక్ కట్ చేసాం, మళ్ళీ ఈరోజు రాజు వల్ల మీ వల్ల ఈరోజు కేక్ కట్ చేయబోతున్నాం. ఏంటి నీకు బర్త్డే సాంగ్ వచ్చారు? వద్దులే, మనకి సాంగ్స్ ఎందుకులే. కానీ అందరికీ
మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ కేక్ నా బర్త్డే కోసమే కాదు, మన మరి ఎంతోమంది వీరులు త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా భారతదేశంలో ఉండగలుగుతున్నామండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అండి మనది. మరి అందరూ కూడా సుఖంగాను సంతోషంగా ఉండాలి. అలాగే మీరు కూడా మన ఛానల్ మరింతగా చూస్తారని కూడా మీ తరపున ఈ కేక్ కట్ చేస్తున్నాం. త్వరగా 1 మిలియన్ కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నానండి. అప్పుడైతే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. మరి అదే సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు కొంతమంది అనాథ పిల్లలకి ఫుడ్ పెడదాం బావా అన్నాడు రాజు. ఆ ఐడియా ఇచ్చింది రాజే. చాలా సంతోషం అనిపించింది. అలాగే 1 మిలియన్ అయినప్పుడు కూడా మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే బావా, హ్యాపీ బర్త్డే. ఫస్ట్ అయితే కేక్ మీకు తినిపిస్తాను. ఈ కేక్ ఎలాగైతే తీగ ఉందో మీరు మీ కుటుంబం తీగ ఉండాలని కోరుకుంటున్నాను. అంతే షుగర్ రావాలన్నా. ఓకే, అలాగే నీకు కూడా మన సబ్స్క్రైబర్స్ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజుకి కూడా ఓకే, చాలా సంతోషం. కేక్ బాగుంది రాజు. మీ తరపు నుంచి నేను తింటున్నానండి. అలాగే మా బావగారు వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నగారికి కేక్ అనేది తినిపిస్తున్నారండి. థ్యాంక్ యూ. నీకు కూడా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. బావా నీ కోసం గిఫ్ట్ తీసుకున్నాను కదా, నీ చేతులతోటే ఈ బండి అన్నది ఓకే. థ్యాంక్ యూ రాజు, చాలా సంతోషం అండి. చాలా హ్యాపీ. ఉండేద్దాం ఎలా ఉంది. అలాగే బావ తప్పకుండా బండి తోలేటప్పుడు తప్పకుండా ఈ హెల్మెట్ అన్నది ధరించు. అలాగే దీని కవర్ కూడా ఇందులో ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. చాలా సంతోషం అండి. ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే బండి ఇచ్చాడని కాదు కానీ నేనైతే ఇలాగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంత పెద్ద గిఫ్ట్ కూడా ఎప్పుడు ఎవరి ద్వారా తీసుకోలేదు. వచ్చాయి గిఫ్ట్స్ ఇచ్చారు, వైఫ్ కానీ లేకపోతే మా బామ్మది కానీ చాలా గిఫ్ట్లు వచ్చాయి. అంటే బండి వచ్చిందని సంతోషంగా అనుకుంటారు, మళ్ళీ అలా కాదు. కానీ ఈరోజు అయితే మీ ముందుకు రావడం చాలా సంతోషమేనండి. హెల్మెట్ కూడా బాగుంది. బండితో ఇచ్చిందండి. బండి తెచ్చిన చాలా బాగుంది. అలాగే నేను వీడియో చూశానండి, చాలా బాగా ఎడిట్ చేశాడు. నిజంగా రాజుకి ఎడిటింగ్ రాదేమనుకుంటారు. మొత్తానికైతే కైన్ మాస్టర్లోను విఎన్లోను ఎడిటింగ్ అయితే చూసి నేర్చుకున్నాడు. అలాగే నేర్చుకోవాలి, ఏది రాదు అనకూడదు. ఇదేంటి బండి కవరా? బండి కవర్. అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా గిఫ్ట్ ఇచ్చారన్నమాట, చాలా మంది ఇచ్చారు. ఏంటి ఇదే కాక ఇంకా గిఫ్ట్లు కూడా ఉన్నాయా? చాలా సంతోషం రాజు. చాలాసార్లు ఒకసారి స్టార్ట్ చేసేద్దాం ముందు బండి, ఒక రౌండ్ వేసేద్దాం. థ్యాంక్ యూ రాజు, చాలా సంతోషం. మీరు కూడా ఈ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి రాజుకి కూడా చాలా థ్యాంక్స్. ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోవాలండి డ్రైవింగ్లో మాత్రం ఖచ్చితంగా. మరి స్టార్ట్ చేసేద్దాం బండిని అయితే. బండి అయితే చాలా బాగుంది రాజు, చాలా కంఫర్ట్గా ఉందండి. చాలా సంతోషం, ఎందుకంటే ఫ్యామిలీకి బైక్ చాలా బాగుంది. ఎవరో నేను కామెంట్ చేశారు రాజు, చదివాను, ఇది మిడిల్ క్లాస్ బుల్లెట్ అని. నిజంగా అలాగే ఉందండి. దాదాపుగా 65 నుంచి 70 వరకు మైలేజ్ కూడా ఇస్తుంది. చాలా సంతోషం అండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మరి 1 మిలియన్ కూడా త్వరలోనే చేసేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకి ముందు మంచి వీడియోస్ ఉన్నాయి. ఈరోజు వీడియోలోనే రావడం కాదు, ముందు ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. మనం ఇంకా అరకు, పాడేరు, చింతపల్లి, ఇంకా ట్రెక్కింగ్ వీడియోస్ వస్తున్నాయి. అలాగే రాక్ క్లైంబింగ్ వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొండదర్రాజు నేను కలిసి కొలబరేట్ అయ్యి మరి వీడియోలో కనబడతామండి. దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే త్వరగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి కూడా చూడాల్సిన ఛానల్ కాబట్టి ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజు. వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ బా. ఓకే, అంతేకాదు బాబా, మన సబ్స్క్రైబర్లు కూడా నీ బర్త్డే అని చెప్పి చాలామంది గిఫ్ట్లు అనేవి పంపించారు. ఎవరు నాని అని అంట మనకి నీకు బాగా ఇష్టమైన సుగానాథ్ పంపించారు. ఓకే నాని అంటే అదే అండి, ఇప్పుడు వీడియో తీస్తున్నాం కదా, ఐఫోన్ ఇచ్చారు. హైదరాబాద్లో ఉంటాడు నాని అని. ఆయన చాలా సంతోషం అండి. నాని గారు, మీకు మీ కుటుంబానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ షూ నాకు ఇష్టమని నువ్వు చెప్పు ఆయనకి. నేను చెప్పలేదు బా. అలాగే వేరే వాళ్ళు కూడా చాలా బాగుంటాయి ఈ షూస్ అయితే, పవర్ షూస్. ఇదేంటంటే ఎక్కువగా అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముళ్ళు చాలాసార్లు గుచ్చుకున్నాను.
చాలాసార్లు రోలింగ్ అయిపోయాను అనమాట, కొండ మీద నుంచి దొరిలేసాను. ఇవైతే చాలా గ్రిప్ దొరికితే ఎక్కువ కాలం మళ్ళుతాయి అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఈ షూ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ నాని గారు ఫ్రమ్ హైదరాబాద్. ఇంకేంటి విషయాలు అయితే? అలాగే మా అక్కగారు ఏంటంటే మంచి బట్టలను తీసారు బావ, ఒకసారి మీరు చూడొచ్చు, చాలా బాగుంటాయి. ఓహో, బట్టలే, చాలా థ్యాంక్ యూ. అలాగే మా అక్కనే కాదు, నేను కూడా మంచి గిఫ్ట్ అనేది తీసుకున్నాను. చాలా సంతోషం. ఓకే ఓకే, ఇంకా బాగున్నాయండి బట్టలు కూడా, చాలా థ్యాంక్ యూ. చాలు రాజు, ఇంకేంటి మరి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతాం కానీ బావ, నీ కోసం ఒక మంచి గిఫ్ట్ అనేది తీసుకున్నాను బావ. అదేటో నువ్వు చెప్పుకో, ఒకసారి చూద్దాం. ఇటు ఇంకా ఉన్నాయి ఏట్రా బాబు, అన్నీ ఒకేసారి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారుగా. ఇలాంటి గిఫ్ట్లు ఎక్కువగానే వస్తాయి, ఇంకా రోజు ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటాం. చాలా సంతోషం, హ్యాపీగా ఉంది. ఏం గిఫ్ట్ చెప్పుకోవా, చూద్దాం ఏంటన్నది. చాలాసార్లు అడిగేది, నువ్వు మర్చిపోయి ఉంటావు, నేనైతే మర్చిపోలేదు. ఐఫోన్ మైకా? ఐఫోన్ కాదు. ఇంకేంటి ఏది తెచ్చి ఉంటాడు మనకైతే. ఏ ఎడిటర్ అయినా, ఏ కెమెరా లేకపోతే ఏ కంటెంట్ క్రియేటర్కైనా ఏ గ్యాడ్జెట్స్ తెస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మరి ఏం తెచ్చి ఉంటాడు? ఇప్పటివరకు అయితే షూస్ అలాగే బట్టలు అన్నీ ఇచ్చారు. అన్నిటికని చెప్పుకోవాలంటే బైక్ కూడా రావడం చాలా సంతోషం. ఇంకా గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నాడు. మరి కొనదర్రాజు బాగానే సంపాదించాడు అని అనుకుంటారు, కానీ అలా కాదండి. ఈ గిఫ్ట్లు కొంతమంది మన సబ్స్క్రైబర్సే పంపించారు. ఇంకో గిఫ్ట్ ఉందంట, నన్ను మళ్ళీ నాకు చెప్పమంటున్నాడు అదేంటనేది. మరి ఏం తెచ్చాడో నేనైతే చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇచ్చే రాజు, ఇంకా ఎందుకు ఆలోచన చేయడం? అది ఏడో కాదు బాబు, నేను చాలాసార్లు మంచి ట్రైపాడ్ ఉంటే చాలా బాగా తీస్తాం రాజు అని చాలాసార్లు అన్నారు. నేనైతే విన్నాను. కాకపోతే తీద్దాం, మంచి మంచి బ్రాండెడ్దే తీద్దాం అని చెప్పి ఈ ట్రైపాడ్ అన్న తీసాను బాబు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదా? ఓకే ఓకే ఓకే, చాలా బాగుంటుంది ఇది. ఉలాంజీ కంపెనీ చాలా టాప్ కంపెనీ అండి, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది. ఇది ఆక్టోపస్ ట్రైపాడ్ అంటారు. అంటే చాలాసార్లు మన దగ్గర చాలా ట్రైపాడ్లు ఉన్నాయి, గింబల్స్ ఉన్నాయి, అవన్నీ ఒకరోజు చూపిస్తాను మన ఛానల్ సంబంధించి ఏమేమి కొన్నామో. ఇదైతే చాలా బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. దీని రేటు ఒకసారి అమెజాన్లో చెక్ చేసి చెప్తాను, రేట్ అయితే బాగానే ఉంటుంది. ఇది ఆక్టోపస్ కాబట్టి ట్రావెలర్స్ బాగా వాడుతారు. ఇది ఓపెన్ చేద్దాం ఆ రోజు, ఓపెన్ చేద్దాం బా, చూద్దాం, ఓపెన్ చేద్దాం. చాలా బాగుంటుంది రాజు ఇది. థ్యాంక్ యూ. అన్ని గిఫ్ట్లు బాగానే కాదు, చాలా బాగున్నాయి. ఏదేమైనా సరే ఇదైతే మాత్రం నాకు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ఏవచ్చినా క్రియేటర్స్కి ఇంకా కొనాలి, అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటామండి. దాదాపుగా మన దగ్గర అయితే చాలా మైక్స్ ఉన్నాయి. ఆ మైక్స్ అన్నీ కూడా ఒకరోజు చూపిస్తాను. ఇదేనండి ఆక్టోపస్. థ్యాంక్ యూ రాజు, చాలా బాగుంది. ఇది కొందాం అనుకున్నాను. ఇది ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్ అవుతుందండి మనకి. ఏదైనా చెట్టుకి పెట్టవచ్చు, బైక్స్కి పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి పెట్టుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ, అంటే చాలా ప్రీమియం క్వాలిటీ. 500కి 600కి ఉంటాయి కానీ అంత క్వాలిటీ ఉండవు. చాలా బాగుంది రాజు, చాలా సంతోషం. ఇంకేమైనా ఉన్నాయి గిఫ్ట్లు? ఇవే ఇంతటితో లాస్ట్ ఇంకొంటే బాగున్నా. చాలా సంతోషం అండి. మన వ్యూవర్స్ అందరు కూడా ఇలానే మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని అందిస్తాం ఖచ్చితంగా. ఇంకా చాలామంది అంటుంటారు మ్యూజిక్ యాడ్ చేయొద్దు రాజు, మ్యూజిక్ లేకుండా చేయంటున్నారు. మ్యూజిక్ ఎందుకు యాడ్ చేస్తుంటానంటే కొన్నిసార్లు టైం ల్యాప్స్ పెట్టినప్పుడు అక్కడ ఏ సౌండ్ లేకపోతే ఒకవేళ వీడియో అయిపోయిందేమో అనుకుంటారేమని నేనే సౌండ్ యాడ్ చేస్తూ ఉంటాను. సరే, మీకు ఏదైతే ఇష్టమో, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు బై చేయొచ్చు అమెజాన్లో. మా లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే మీకు ఆఫర్లో వస్తుంటాయి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుండండి. మీరు ఎవరైనా ఒకవేళ కొండదర్రాజుని మమ్మల్ని కలవాలంటే కలవచ్చండి. కొన్నిసార్లు మేము వేరే వేరే దగ్గర షూట్లు ఉన్నప్పుడు అయితే కలవలేము, ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యింది. మంచి మంచి ఫ్రూట్స్ కానీ, ఆవకాడో కానీ, పైనాపిల్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి. అలాగే నవంబర్ డిసెంబర్ వస్తే టూరిజం సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. మరి అవన్నీ కవర్ చేసేటప్పుడు మీకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. ఏదేమైనా ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మీరు మెయిల్ చేయండి, అలాగే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే నా మెయిల్ కూడా అఫీషియల్ మెయిల్ ఉంటుందండి నా పేరు మీద, అది కూడా ఇస్తాను. అక్కడ కూడా మీరు ఖచ్చితంగా మెయిల్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్తో కూడా ఒక కొండ మీద 24 అవర్స్ క్యాంపింగ్ వీడియో కూడా త్వరలో చేయబోతున్నాం, అవి కూడా చూడండి. ఇంకా వన్స్ అగైన్ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి ఇంకా విషయాలు చాలా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి వీడియోస్లో నేను కూడా ఉండాలా, రావాలా, రాకూడదు అనేది మీరు చెప్తే వస్తాను. అలాగే రాజు అవకాశం ఇస్తే వస్తాను. పిలుస్తావా రాజు? తప్పకుండా, నువ్వు ఉండాలి బాబు నాతో పాటు కూడా. చాలా సంతోషం అండి. ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తాం. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తామండి.
ఎట్టకేలకు మా బావగారిని చూపించాను కదండి. ఏంటంటే చాలాసార్లు చెప్పానండి మా బావగారితో, బావా చాలాసార్లు నీ బర్త్డే అన్నది సెలబ్రేట్ చేద్దాం, ఎందుకు వద్దంటే ఎందుకు లేరా, నా బర్త్డే రోజు చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది చేసుకుంటారంటే ఎలా బావంటే ఆగస్టు 15 కదరా, ఆ రోజు అందరూ చేసుకుంటారు ఆయన అంటూ ఉంటారండి. ఈరోజు అయితే ఎట్టకేలకు మొత్తానికి మా బావగారు బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేసామనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. మంచి మంచి వీడియోస్ అన్ని త్వరలో రాబోతున్నాయి, అంతవరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. ఇట్లు మీ కేడర్ కొండదరాజు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. బాయ్ బాయ్. మా బావగారు మీలో వాళ్ళని చూడాలనుకుంటే ఇప్పుడు 2 నిమిషాలు అన్నది ఆగండి. ఓకే వద్దా, మళ్ళీ చెప్పాలి. ఖర్చుకి ఉంటానండి. ఉంటానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను అంటాను కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ కేడర్ కొండదరాజు. బాగాలేదు, సెట్ అవ్వలేదు. ఉంటామండి మరి ఇట్లా ఇవన్నీ బ్లోపర్స్ కింద పెట్టేయాలి. తెలుసరా, ఆగు అప్పుడే తెలుసు, ఆగు మళ్ళీ వస్తాను. అది కాలం షర్ట్ బాగుంది రాజు. అన్నా ఖర్చు మళ్ళీ